వెల్కమ్ టు జయా కిచెన్. ఈరోజు మనం కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాము. ఈరోజు ఏంటంటే ఇన్స్టెంట్ గ్రేవీ. అంటే చిన్నపిల్లలు వంటలు రాని వాళ్ళు కూడా దీంట్లో చేసుకోవచ్చు. ఒక 2 months 3 months స్టోర్ చేసుకోవచ్చు మన ఫ్రిడ్జ్లో. బ్యాచిలర్లైనా ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి అప్పటికప్పుడు ఏమి లేదనుకుంటా కూడా వెజ్ నాన్ వెజ్ ఏదైనా చేసుకునే ఒక ఇన్స్టెంట్ గ్రేవీ మీకు చూపిస్తాను. దాన్ని చేస్తూ మాట్లాడతాను. కావాల్సిన పదార్థం మిర్చి, పుచ్చపప్పు, వెల్లుల్లిపాయ, అల్లం, జీడిపప్పు, ఆనియన్, టమాటా. ఇవన్నీ ఐటమ్స్తో మనం మంచి ఒక గ్రేవీ తయారు చేసుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది మనం ఒక 3-4 months కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం కర్రీ చేసుకున్నప్పుడు ఆయిల్ తక్కువ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీడిపప్పు, అల్లం కూడా అన్నీ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయ, పుట్టపప్పు వేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్తారండి ఈ టైంలో అట్లా జాగ్రత్తగా మంట వేసుకొని పచ్చిమిర్చి, ఫ్రై అవ్వాలి. ఈ గ్రేవీకి మంచి బిర్యానీ కూడా వండుకోవచ్చు అండి. వెరైటీగా మనం ఒకసారి అది కూడా చూపిస్తా. ఏం లేకుండా ఓన్లీ గ్రేవీతో బిర్యానీ చేయిస్తుంది. వెజ్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీ ఏమేమి చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. చుట్టుకున్నాయి కూడా జాగ్రత్తగా ఉండండి. లేకుంటే అబ్రాడ్ వేసుకోండి. ఏదైనా వండుకుంటుందో ఈ చుట్టుపక్కల అన్ని జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా టమాటా ఇవ్వాలి. టమాటా కూడా పెద్ద పెద్ద ముక్కలు ఇలా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద ముక్కలు అవి ఆయిల్లో మంచిగా చూడండి. మీరు ఆఫీస్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు సండే సెలవు ఉంటుంది కదా, కొందరికి సాటర్డే సెలవు ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో, ఒక 3 నెలలు 2 నెలలు మనం అలా చేసి పెట్టుకుంటే తొందరగా చేసుకోవచ్చు. ఏ ఐటమే చేసుకోవచ్చు. నేను ఈరోజు ఇది చేస్తున్నాను కదా, ఈ ఐటమ్తో నేను చాలా మీకు వెరైటీస్ చూపిస్తాను కదండి. రోజు కొంచెం ఏదైనా మంచిగా మీకు ఈజీగా అయ్యేలాగా, రిస్క్ లేకుండా. ఎవరైనా గెస్ట్లు వచ్చినా మన నాన్ వెజ్ వండుకోవాలంటే అల్లం పేస్ట్ లేదు, అది లేదు, ఇది లేదు, ఇంకా ఏం మనం చేయాల్సిన అవసరం లేదు. చికెన్ కూడా మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, చేపలు, చికెను, మటను అవన్నీ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా నేను నేర్పిస్తాను. మనం రోజు శనివారం హాలిడే ఉంటుంది, శనివారం వెళ్తాము ఎక్కడికన్నా మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుంటాం, చేపలు తెచ్చుకుంటాం, అన్నీ తెచ్చుకుంటాం. అన్నీ తెచ్చుకున్నప్పుడు కూడా అవి ఎలా మ్యారినేట్ చేసుకొని మనం ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎవరు గెస్ట్లు వచ్చినా మనం ఇంట్లో చేసుకోవాలన్నా, పిల్లలు ఏదన్నా అడిగినా మనం అప్పుడప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా నేను ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా మగ్గినప్పుడు మనము కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మనకి ఇదంతా ఒక 10 minutes అయిపోతుంది. ఇదంతా మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. చూడండి, ఇలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పెద్ద స్పూన్ పింక్ సాల్ట్, నేను అన్నిటికీ పింక్ సాల్టే వాడతానండి. పింక్ సాల్ట్ వచ్చేసి వేసుకున్నాను. 50 ml 200 ml ఉంటుంది. ఇంతనే వాటర్ తర్వాత క్వాంటిటీ చూసారు కదా, ఇలా పోసేసి. ఎందుకంటే మనకు అన్ని పప్పు దినుసులు వేసాం కదా, జీడిపప్పు అవన్నీ.
ఒక 5 నిమిషాలు ఇలా దగ్గరికి పడాలంట. ఇలా దగ్గరికి వచ్చేస్తే మనకు ఇది అయిపోయినట్టే. ఇది మనం గ్యాస్ కట్టేసుకొని చల్లగా అయినాక మనం మిక్సీకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి. మనం ఈ ఐటెంతో నేను రోజు ఎన్ని వెరైటీస్ చేసి చూపిస్తానో మీరు ఇది చూసే వాళ్ళు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఇది చూసిన వాళ్ళకల్లా ఈ రోజు నుండి ఇది చేశాను కదా, రేపటి నుండి ఎన్ని వెరైటీస్ చేస్తాను. ఇలా చేసుకోవచ్చునా, ఇంత ఈజీగా మనం వంట చేసుకోవచ్చునా, కర్రీస్ ఏమేమి చేసుకోవచ్చునా, ఆల్ వెరైటీస్ చేసుకోవచ్చు మనం దీంతో. మీరు గుర్తు పెట్టుకొని గ్రేవీ కావాలంటే మీరు వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఇది చాలా ప్రతి ఒక్కరికి ఇది పనికొస్తుంది. వీడియో చేసుకోవడానికి ఇది కొంచెం కావాలి. మనం ఏం మసాలాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది ఉందంటే ఓన్లీ లైట్గా గరం మసాలా ఒకటి వేసుకుంటే పైన కొత్తిమీర తారీ చేసుకుంటే అయిపోయినా ఈ రోజు నుంచి ఇంత పనికి వస్తుందా అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కానీ బ్యాచిలర్ ఒకటి బ్యాచిలర్ కూడా ఇల్లు ఒకవేళ వాళ్ళ ఇళ్ళకి వెళ్తే కూడా చేసుకొని ఇట్లాంటి పేరెంట్స్ చేయించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో ఒక 2-3 నెలలు శుభ్రంగా వండుకొని తినొచ్చు. వాళ్ళు ఒక రైస్ కుక్కర్ ఉంటే చాలు, ఇంకా గ్రేవీ వేసి కూరగాయలు వేసేసి మూత వేసుకున్నారంటే ఆల్రెడీ అన్నీ రెడీ అయిపోతాయి. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఎంత ఇంపార్టెంట్ అనే విషయం ఇది. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా మనకు అంత టేస్ట్గా మనం ఎందుకు రెస్టారెంట్లో బయట చెప్తాము, ఏ కర్రీస్ అయినా మనం ఎందుకు బయట నుంచి పార్సల్ తెచ్చుకుంటామంటే ప్రతి ఒక్క ఏ రెస్టారెంట్లో అయినా కూడా ఇలాంటి గ్రేవీని వేసి చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ బాగుంటుంది. కాబట్టి అందరూ మనం బయట నుంచి కర్రీస్ తెచ్చుకుంటాం. ఇటువంటి మన రెస్టారెంట్లో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ రెస్టారెంట్ స్టైల్లో మనమే చేసుకోవచ్చు. ఇప్పటి ఈ వాళ్ళ నుండి అన్ని రెస్టారెంట్ స్టైలు ఇంట్లో గోల్డ్ అన్ని ఫుడ్లు మీకు వస్తాయి. అన్ని వెరైటీస్ చేస్తాను. రాగులు, సద్దలు, సామలు, రైసు, రేషన్ బియ్యంతో కూడా మనం కొన్ని లేని టయాల్లో కూడా మనం రేషన్ బియ్యం మనకు అందరికీ రేషన్ కార్డులు ఉంటాయి కదా, రేషన్ బియ్యం వేస్ట్ కాకుండా మనం ఎవరికి అమ్మకుండా అన్నది మనమే ఎలా సేవ్ చేసుకొని మనం ఎలా వెరైటీస్ వండుకోవాలనేది కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో. అవి కూడా గుర్తుపెట్టుకోండి. స్మెల్ వస్తుందో మనం ఏదైనా మంచి ఒక డబ్బాలో గాజు బాటిల్ కానీ ఇట్లా మామూలు టప్పర్వేర్ అట్లా ఏ దాంట్లోనైనా మనమంతా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 2-3 నెలలు కానీ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, చేసుకోండి. ఇది చూసి ఎంతమంది కామెంట్ చేస్తారో నేను రేపు చూస్తాను. చూడండి ఎంత బాగుందో. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఈ వీడియో అంతా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.